నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పాత ఉపన్యాసంలోకి లోతుగా వెళ్తున్నాం. ఇది దాదాపు 170 ఏళ్ల క్రితం, అంటే జనవరి 7, 1855 నాడు స్పర్జన్ అనే ఆయన ఇచ్చిన ఉపన్యాసం. దీని శీర్షిక దేవుని మార్పులేని స్వభావం. అవును, ఇది ఆయన అత్యంత ప్రసిద్ధ ఉపన్యాసాల్లో ఒకటిగా చెప్తారు. మొత్తం ప్రసంగం మలాకీ గ్రంథంలోని ఒకే ఒక్క వచనం మీద ఆధారపడి ఉంటుంది. అదే, నేను యెహోవాను, నేను మారను, కాబట్టి యాకోబు కుమారులారా, మీరు లయమవ్వలేదు. అంతే, ఒకే ఒక్క వచనం. కానీ దానిలోంచి ఆయన ఎంత లోతైన ఆలోచనలను బయటకు తీస్తాడో చూడాలి. కరెక్ట్. ఈరోజు మన లక్ష్యం కూడా అదే. స్పర్జన్ ఈ ఆలోచనను ఎలా విడమర్చి చెప్పాడో చూడటం. అంటే ముందుగా ఈ విషయం ఎందుకంత ముఖ్యమో చెప్తాడు. ఆ తర్వాత దేవుడు నిజంగా మారడు అనడానికి ఆయనిచ్చే ఆధారాలేంటో చూపిస్తాడు. చివరిగా ఈ మార్పులేని స్వభావం వల్ల మనకు, అంటే విశ్వాసులకు, ఎలాంటి మేలు జరుగుతుందో వివరిస్తాడు. సరే, మనం ఈ ఆలోచనల ప్రయాణంలోకి వెళ్దాం. స్పర్జన్ తన ప్రసంగాన్ని ఒక ఆసక్తికరమైన పోలికతో మొదలుపెడతాడు. అలెగ్జాండర్ పోప్ అనే కవి మనిషిని అధ్యయనం చేయడమే మనిషికి సరైన విద్య అని అంటాడు. ఆ మాట చాలా ఫేమస్ కదా. అవును, కానీ స్పర్జన్ దాంతో ఏకీభవించడు. ఒక విశ్వాసికి దేవుడిని అధ్యయనం చేయడమే అత్యున్నత విజ్ఞానం, అత్యంత గొప్ప విద్య అని ఆయన వాదిస్తాడు. ఎందుకని? కేవలం భక్తి కోసమేనా, లేక దానికి వేరే కారణాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఆయన 3 ముఖ్యమైన కారణాలు చెప్తాడు. మొదటిది, దేవుని గురించిన ఆలోచన మనసును అణుకువగా ఉంచుతుంది. అణుకువగానా? ఎలా? దేవుని గురించిన ఆలోచన ఒక అనంతమైన సముద్రం లాంటిది అని ఆయన అంటాడు. మనం దానిలోకి ఎంత లోతుకు వెళ్ళినా అంతు దొరకదు. అప్పుడు మన జ్ఞానం, మన తెలివితేటలు, మన అహంకారం అన్నీ ఆ సముద్రంలో కరిగిపోతాయి. సరిగ్గా మనం ఎంత అల్పులమో మనకర్థమవుతుంది. ఓకే. ఇక రెండో కారణం, ఇది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. అది మనస్సును విస్తరింపజేస్తుందని ఆయన అంటాడు. ఇదెలా? స్పర్జన్ వాదన ఏంటంటే, ఒక వ్యక్తి తన ఆలోచనలను కేవలం ఈ భూమికి సంబంధించిన చిన్న చిన్న విషయాలకే పరిమితం చేస్తే అతని మనస్సు కూడా అంతే చిన్నదిగా ఉండిపోతుంది. కాలి దేవుని గురించి, ఆయన అనంతమైన లక్షణాల గురించి ధ్యానించడం మొదలుపెడితే మనస్సు కూడా ఆ గొప్ప విషయాలను అందుకోవడానికి ప్రయత్నిస్తూ విస్తరిస్తుంది. సముద్రం గురించి ఆలోచించేవాడి ఆలోచనలు ఒక చిన్న చెరువు గురించి ఆలోచించేవాడి కన్నా విశాలంగా ఉంటాయి. భలే పోలిక. అంతే. ఇక మూడవ కారణం, ఇది చాలా శక్తివంతమైనది. ప్రతి గాయానికి లేపనంలా, ప్రతి దుఃఖానికి శాంతిలా దేవునిపై ధ్యానం పనిచేస్తుందని ఆయనంటాడు. అవును, మన జీవితంలో ప్రతిదీ మారిపోతున్నప్పుడు, మన ఆరోగ్యం, మన బంధాలు, మన ఉద్యోగాలు అన్నీ అలాంటప్పుడు ఒక్కటైనా మారకుండా స్థిరంగా ఉందని తెలిస్తే వచ్చే ధైర్యం, ఆ ఓదార్పు మాటల్లో చెప్పలేనిది. కరెక్ట్. ఈ ప్రాముఖ్యతను చెప్పిన తర్వాత ఆయన దేవుని యొక్క ఒకే ఒక్క లక్షణంపై దృష్టి పడతాడు. అదే ఆయన మార్పులేని స్వభావం. అవును, సరే. ఈ మార్పులేని స్వభావం అనే భావనను స్పర్జన్ కొన్ని భాగాలుగా విభజించి వివరిస్తాడు కదా. మొదటిది దేవుని సారం, అంటే ఆయన అస్తిత్వం మారదు అని చెబుతాడు. ఒక్క నిమిషం, దేవుని సారం అంటే సామాన్యంగా అర్థమయ్యేలా ఎలా చెప్పవచ్చు? అంటే ఆయన క్యారెక్టర్ గురించా, లేక ఆయన ఉనికి గురించా? మంచి ప్రశ్న. సారమంటే ఆయన అసలు ఏమిటి అనేది. ఉదాహరణకి, నీరు H2O. దాన్ని వేడి చేస్తే ఆవిరవుతుంది, చల్లబరిస్తే మంచవుతుంది. రూపం మారుతుంది, కాని దాని సారం H2O ఫార్ములా మారదు. స్పర్జన్ వాదనేంటంటే, దేవుడు కనీసం రూపం కూడా మారడు. ఆయన ఎప్పటికీ స్వచ్ఛమైన, మార్పులేని ఆత్మ. ఆయన ఈ ప్రపంచంలోని ప్రతీదీ మారుతుందని ఉదాహరణలతో చెప్తాడు. పర్వతాలు, సముద్రాలు, సూర్యుడు, చివరికి మన శరీరంలోని అణువులు కూడా నిరంతరం మారుతూ ఉంటాయి. నిజమే. కాని దేవుడికి వృద్ధాప్యం రాదు, కాలం ఆయనపై గీతలు వేయదు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన వాదన చేస్తాడు. యేసుక్రీస్తు మానవ రూపాన్ని ధరించినప్పుడు కూడా దేవుని దైవిక సారం మారలేదని నొక్కి చెబుతాడు. ఇది కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తోంది. ఆయన మనిషిగా పుట్టాడు, పెరిగాడు, చనిపోయాడు కదా. అదంతా మార్పు కాదా? స్పర్జన్ దృష్టిలో అది మార్పు కాదు, ఒక కలయిక. ఆయన దైవత్వం మానవత్వంతో కలిసింది, కాని దైవత్వం మానవత్వంగా మారిపోలేదు. ఓ, అలాగా. ఆయన పశువుల తొట్టిలోని పసిబాలుడుగా ఉన్నా, శిలువపై ప్రాణం విడుస్తున్నా ఆయనలోని దైవిక సారం ఒకేలా ఉందని ఆయన వాదన. ఆయన మానవత్వం బాధపడింది, కాని ఆయన దైవత్వం ఎప్పటికీ మారలేదు. అర్థమైంది. సారం మారదు. ఇక రెండో అంశం,
దేవుని లక్షణాలు కూడా మారవు. అంటే ఆయన గుణగణాలన్నమాట. అవును. ఆయన శక్తి, జ్ఞానం, న్యాయం, సత్యం మరియు ముఖ్యంగా ఆయన ప్రేమ ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. ఆయన ప్రేమను ఒక గ్రానైట్ శిలతో పోలుస్తాడు గదా. అవును. మన పాపాల తుఫానులకు కదలని గ్రానైట్ శిల అని. మన ప్రేమలు వస్తాయి, పోతాయి. కాని దేవుని ప్రేమ అలా కాదు. అది స్థిరమైనది, శాశ్వతమైనది. సరే, ఆయన సారం మారదు, లక్షణాలు మారవు. మూడవది, ఆయన ప్రణాళికలు కూడా మారవని అంటాడు. ఇది చాలా పెద్ద క్లెయిమ్. మన ప్రణాళికలు నిమిషానికోసారి మారుతుంటాయి. అందుకే ఆయన మనిషికి దేవునికి మధ్యున్న తేడాను స్పష్టంగా చూపిస్తాడు. మనిషి తన ప్రణాళికను ఎందుకు మార్చుకుంటాడు? ఎందుకు? స్పర్జన్ 3 కారణాలు చెప్తాడు. 1 పూర్తి చేయడానికి శక్తి లేకపోవడం. 2 తెలివి తక్కువగా ప్రణాళిక వేయడం. 3 ఆ ప్రణాళిక పూర్తి కాకముందే చనిపోవడం. అయితే దేవునికి ఈ 3 సమస్యలు లేవు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి పూర్తి చేయగలడు. సర్వజ్ఞాని కాబట్టి తప్పుగా ప్రణాళిక వేయడు. మరియు శాశ్వతుడు కాబట్టి మధ్యలో మరణించడు. తర్కం చాలా సూటిగా, బలంగా ఉంది. ఖచ్చితంగా. ఒకసారి దేవుడు ఒక ప్రణాళికను స్థిరపరిస్తే భూమిగాని నరకంగాని దానిని మార్చలేవని ఆయనంటాడు. ప్రణాళికలు మారవంటే మరాయనిచ్చే మాటల సంగతేంటి? అంటే వాగ్దానాలు కూడా అంతే స్థిరంగా ఉంటాయా? అది 4వ పాయింట్ అనుకుంటా. అవును. స్పర్జన్ దేవుని వాగ్దానాలను ఎప్పటికీ చెల్లించబడే బ్యాంక్ నోట్లతో పోలుస్తాడు. వాటి విలువ ఎప్పటికీ తగ్గదు. కాని ఒక్కోసారి మనకా వాగ్దానాలు అంత తీపిగా అనిపించవు కదా. దానికి కూడా ఆయన సమాధానం చెబుతాడు. అప్పుడు వాగ్దానం మారిందని కాదు, మన రుచి మారిందని అర్థం చేసుకోవాలని ఆయనంటాడు. మన పాపాల వల్ల మన నోరు చేదెక్కితే ఆ వాగ్దానంలోని మాధుర్యాన్ని మనం గుర్తించలేకపోవచ్చు. ఇక్కడ ఆయన చెప్పిన ఒక నల్లజాతి వ్యక్తి కదా నన్ను బాగా ఆకట్టుకుంది. అవును, అది చాలా శక్తివంతమైన ఉదాహరణ. ఒక వ్యక్తి ఆయన్నడుగుతాడు, నువ్వెప్పుడూ దేవుణ్ణిలో ఎందుకంత సంతోషంగా ఉంటావు? నేను తరచుగా నిరుత్సాహపడతాను అని. అప్పుడతనేం చెప్పాడు? అతని ఇలా జవాబిచ్చాడు, అయ్యా, నేను వాగ్దానం మీద చతికిలపడతాను, అక్కడే పడుకుంటాను. మీరు వాగ్దానం మీద నిలబడతారు, అందుకే గాలి వచ్చినప్పుడు కింద పడిపోతారు. వావ్! ఆ తేడా చాలా పెద్దది. కేవలం నమ్మడం కాదు, దానిపై పూర్తిగా ఆధారపడి జీవించడం. సరిగ్గా. అయితే ఈ మార్పులేని స్వభావం అనే నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. ఆయన వాగ్దానాలు మారనట్లే ఆయన హెచ్చరికలు కూడా మారవని స్పర్జన్ హెచ్చరిస్తాడు. ఇది చాలా తీవ్రమైన విషయం. విశ్వసించనివాడు నరకానికి పాత్రుడు అనే హెచ్చరిక కూడా ఆయన వాగ్దానాల వలె స్థిరమైనదని, మార్పు లేనిదని స్పర్జన్ స్పష్టం చేస్తాడు. అది కొంచెం కఠినంగా అనిపించడం లేదు? ప్రేమ గురించి మాట్లాడినంత సులభంగా దీని గురించి మాట్లాడలేం. ఖచ్చితంగా. స్పర్జన్ ఆ విషయాన్ని దాచిపెట్టలేదు. ఆయనంటాడు, 1000 ఏళ్ల నరకయాతన తర్వాత కూడా పైకి చూస్తే అగ్ని అక్షరాలతో అదే మాట రాసి ఉంటుంది, విశ్వసించనివాడు నరకానికి పాత్రుడు అని. అది ఎప్పటికీ మారదు. ఆయన ఉద్దేశంలో దేవుని న్యాయం, ఆయన ప్రేమంతా స్థిరమైనది. సరే, దేవుడు మారడని స్పర్జన్ చాలా బలంగా చెప్పాడు. కాని కేవలం ప్రకటించడమేనా, లేక దానికేమైనా ఆధారాలు చూపిస్తాడా? ఆయన తర్కం ఎలా ఉంటుంది? ఆయన కొన్ని తార్కిక వాదనలి ముందు పెడతాడు. మొదటిది అస్తిత్వం నుండే వాదన. దేవుడు అనే పదం యొక్క నిర్వచనంలోనే మార్పులేని తత్వమిమిడి ఉంది. మారే దేవుడు అనే ఆలోచన గుండ్రని చతురస్రం వంటిది అని ఆయన అంటాడు. అంటే ఆ 2 పదాలు ఒకదానికొకటి పొంతనలేనివన్నమాట. అంతే. రెండవ వాదన పరిపూర్ణత నుండి వస్తోంది. ఇది చాలా తార్కికంగా ఉంది. పరిపూర్ణమైన జీవి మారలేదు. అవును. ఒకవేళ మార్పు జరిగితే అది మెరుగుదల వైపు అయితే అప్పుడు అది ఇంతకు ముందు పరిపూర్ణంగా లేనట్లు. లేదా క్షీణత వైపు అయితే అప్పుడది తర్వాత పరిపూర్ణంగా ఉండనట్లు. చాలా సింపుల్ కాని పదునైన వాదన ఇది. మూడవది అనంతం నుండే వాదన. దేవుడు అనంతమైనవాడు. అనంతమంటే సర్వం. దానికి ఏమీ జోడించలేము, దాని నుండే ఏమీ తీసివేయము. ఇక 4వ వాదనగా ఆయన చరిత్రను చూపిస్తాడు. ఆయన ఫిలిస్తీయులు, ఏదోము, బాబేలు వంటి సామ్రాజ్యాలు ఇప్పుడెక్కడున్నాయని ప్రశ్నిస్తాడు. దేవుడు వాటిని నాశనం చేస్తానని చెప్పాడు, అది నెరవేరింది. అవును. అదే సమయంలో ఆయన తన ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఎప్పుడూ ఉల్లంఘించలేదు. కాబట్టి చరిత్రే ఆయన మార్పులేని స్వభావానికి సాక్ష్యం అని ఆయన అంటాడు. ఇదంతా విన్నప్పుడు ఒక సహజమైన ప్రశ్నొస్తుంది. మరి హిజ్కియా రాజు కథ మాటేమిటి? మంచి పాయింట్. యెషయా ప్రవక్త వచ్చి నీవు చనిపోతావు అని చెప్పాడు.
కాని హిజ్కియా ప్రార్థించిన తరువాత యెషయా తిరిగి వచ్చి నీకు మరో 15 సంవత్సరాల ఆయుష్షు ఇవ్వబడింది అని చెప్పాడు. ఇది దేవుడు తన ప్రణాళికను మార్చుకున్నట్లు అనిపిస్తుంది కదా. పైకి చూస్తే అలాగా అనిపిస్తుంది. కాని స్పర్జన్ దీనికి లోతైన వివరణిస్తాడు. ఆయన దృష్టిలో అది దేవుని ప్రణాళికలో మార్పు కాదు, అసలు ప్రణాళికను నెరవేర్చే ఒక మెట్టు. అంటే ఆ ప్రార్థన కూడా ప్లాన్లో భాగమేనంటారా? ఖచ్చితంగా. హిజ్కియా బతుకుతాడని దేవునికి ముందే తెలుసు. ఆ మొదటి హెచ్చరిక అతన్ని ప్రార్థించేలా ప్రోత్సహించడానికే, ఎందుకంటే దానికి క్రీస్తు వంశంతో సంబంధం ఉంది. ఆ సమయంలో హిజ్కియాకు ఇంకా కొడుకు పుట్టలేదు. ఓహో, మనష్షే. అవును, అతను చనిపోతే మనష్షే పుట్టేవాడు కాదు. దాంతో మెస్సియా వంశవృక్షం ఆగిపోయేది. కాబట్టి ఆ 15 ఏళ్లు పొడిగించడమనేది దేవుని మార్పులేని పెద్ద ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికే. అద్భుతం. ఇదంతా దేవుడు మారడు అనే సిద్ధాంతం. కాని వచనంలో మరో భాగముంది. కాబట్టి యాకోబు కుమారులారా మీరు లయమవ్వలేదు. ఇంతకీ ఈ యాకోబు కుమారులెవరు? స్పర్జన్ ప్రకారం వీరు కేవలం జాతిపరంగా యాకోబు వారసులు కాదు. వీరికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మొదటిది, వీరు దేవునిచే ఎన్నుకోబడినవారు. యాకోబును నేను ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అనే లేఖనం ఆధారంగానా? అవును, అది దేవుని సార్వభౌమ ఎంపికను సూచిస్తుంది. రెండవది, వీరు ప్రత్యేక హక్కులు పొందినవారు. యాకోబు జన్మ హక్కుని ఎలా పొందాడో అలాగే వీరు కూడా దేవుని కుమారులుగా పిలువబడే హక్కును పొందారు. మూడవది, వ్యక్తిగత అనుభవాలు. కరెక్ట్. యాకోబు నిచ్చిన కలకన్నట్లు, దేవునితో పోరాడినట్లు ఈ యాకోబు కుమారులు కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని అనుభవిస్తారు. నాలుగవది, వీరు యాకోబులాగా తీవ్రమైన శ్రమలు అనుభవించినవారు. నిజమే. స్పర్జన్ యాకోబు జీవితంలోని కష్టాలను వివరిస్తాడు. లాబాను చేతిలో మోసపోవడం, ఏశావు భయం, రాహేలు మరణం. ఇలాంటి శ్రమలు అనుభవించేవారే యాకోబు కుమారులు అని ఆయన అంటాడు. చివరిగా, విశ్వాసం మరియు ప్రార్థన చేసే స్వభావం కలవారు. అవును, యాకోబు విశ్వాసవీరుల జాబితాలో ఉన్నాడు. అతను ప్రార్థనలో పోరాడిన వ్యక్తి, ప్రార్థన లేకుండా జీవించే వ్యక్తి క్రీస్తు లేకుండా జీవిస్తున్నట్లే అని స్పర్జన్ అంటాడు. సరే, ఈ లక్షణాలు ఉన్నవారే యాకోబు కుమారులు. మరి లయవవ్వలేదు లేదా నాశనం కాలేదు అనే ప్రయోజనమేమిటి? దేవుడు మారకపోవడం వల్ల వారు ఎలా కాపాడబడ్డారు? దేవుడు మారేవాడైతే వారు అనేక విధాలుగా నాశనమయ్యేవారని స్పర్జన్ చాలా శక్తివంతంగా వివరిస్తాడు. మొదటిది, వారు నరకంలో నాశనమయ్యేవారు. ఆయన న్యాయం ప్రకారం శిక్షకు పాత్రులే. కాని ఆయన మార్పులేని ప్రేమ ఆయన కుమారుని బలియాగం ద్వారా వారిని రక్షించింది. రెండవది, వారి సొంత పాపాల వల్ల నాశనమయ్యేవారు. వారి మానాన వదిలేస్తే వారు ఘోరమైన పాపాలలో కూరుకుపోయేవారు. ఇక్కడ స్పర్జన్ తన సొంత అనుభవాన్ని పంచుకోవడం చాలా బలంగా ఉంటుంది. అవును, తాను ఒక భయంకరమైన అగాధం అంచున ఉన్నప్పుడు, ఒక బలమైన శోధన తనను లాగుతున్నప్పుడు, ఒక బలమైన చెయ్యి తనను వెనక్కి లాగి కాపాడిందని ఆయన చెబుతాడు. దేవుని మార్పులేని కృప లేకపోతే విశ్వాసులు కూడా తమ పాపాలలో పడి నాశనమయ్యేవారు. మూడవది, వారి వల్లే వారు నాశనమయ్యేవారు. అంటే వారిలోని నేను అనే అహం వారి నిరాశ వల్ల. నాల్గవది, ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వారు దేవుని చేతిలోనే నాశనమయ్యేవారు. అదెలా? స్పర్జన్ అంటాడు, దేవుని కుటుంబం చాలా సమస్యాత్మకమైనది. అవిశ్వాసం, అవిధేయత, తిరుగుబాటు చేసే పిల్లలతో నిండి ఉంది. ఆయనకు దీర్ఘశాంతమనే మార్పులేని గుణం లేకపోతే తన సొంత ప్రజలనే వారి ప్రవర్తన వల్ల ఎప్పుడో నాశనం చేసేవాడని ఆయన వాదిస్తాడు. చివరిగా, శత్రువులు, ప్రపంచం మరియు శ్రమల వల్ల నాశనమయ్యేవారు. కాని దేవుడు మారడు కాబట్టి ఆయన తన ప్రజల పక్షాన నిలబడి వారిని కాపాడతాడు. కాబట్టి ఈ ఉపన్యాసం యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే, విశ్వాసికి దేవుని మార్పులేని స్వభావమే అంతిమ భద్రత మరియు ఓదార్పుకు మూలం. అవును, స్నేహితులు మారవచ్చు, ఆస్తులు పోవచ్చు, ఆరోగ్యం క్షీణించవచ్చు. అన్నీ మారిపోయే ఈ ప్రపంచంలో మారని ఒక ఆధారం, ఒక శిల ఉందనే ఆలోచన ఒక లోతైన స్థిరత్వాన్నిస్తుంది. ఆ శిల దేవుని హృదయం, ఆయన మార్పులేని ప్రేమ. ఒకవేళ ఈ నమ్మకాలు లేనివారికి కూడా ఈ ఆలోచనలో ఒక ఆకర్షణ ఉంది. అన్నీ మారిపోయే ప్రపంచంలో, ఏదీ నమ్మలేని కాలంలో సంపూర్ణ సత్యం అనే ఒక పాయింట్ ఉందనే భావన గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది. అవును, ఈ ఉపన్యాసం నుండి మనం ఆలోచించవలసిన ఒక చివరి ప్రశ్న కూడా ఇదే.
దేవుని మార్పులేని స్వభావం యాకోబు కుమారులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో స్పర్జన్ వివరించాడు. అయితే ఎవరి వ్యక్తిగత విశ్వాసంతో సంబంధం లేకుండా నిరంతరం మారుతున్న ఈ సాపేక్ష ప్రపంచంలో మారని సంపూర్ణమైన న్యాయం లేదా సత్యమనే భావన మన దృక్పథాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దాని ఉనికిని మనం అంగీకరించినా, తిరస్కరించినా, ఆ భావన మన నైతికతను, మన నిర్ణయాలను, మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని ఎలా మారుస్తుంది? ఆలోచించండి.